రాష్ట్ర వ్యాప్తంగా కస్టమ్స్ అధికారులు డీఆర్ఐ అధికారులు సీజ్ చేసిన మత్తు పదార్థాలను గుంటూరులోని జెందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ కర్మాగారంలో కాల్చేశారు. కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మంటల్లో వేసి తగలబెట్టారు. సుమారు 9 కోట్ల విలువైన సిగరెట్లు, 3 కోట్ల విలువైన గంజాయితో పాటు 20 లక్షల రూపాయల విలువ చేసే నిషేధిత చైనా వెల్లుల్లిని భస్మం చేసినట్లు కస్టమ్స్ కమిషనర్ వెల్లడించారు. బ్రాండెడ్ సిగరెట్లకు నకిలీలు తయారు చేయడంతో పాటు పన్ను చెల్లించకుండా అక్రమంగా తరలిస్తున్న సరుకును తగలపెట్టామన్నారు. చైనా వెల్లుల్లిలో ప్రమాదకర ఫంగస్ ఉంటుందని, దానివల్ల పొలాలు పాడైపోవడంతో పాటు వంటల్లో వినియోగించడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని కస్టమ్స్ కమిషనర్ వివరించారు. ఇలాంటి వస్తువుల క్రయ విక్రయాలు చట్ట ప్రకారం నేరమని హెచ్చరించారు. ఏదైనా టొబాకో కలిసిన ప్రొడక్ట్ ఏదైనా సరే ఎటువంటి లోగో కలిగి ఉండాలి, ఎటువంటి హెచ్చరికలు దాని మీద ఉండాలి, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఏంటి, ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు, దాని బ్యాచ్ నెంబర్ ఏంటి, ఫేక్ ప్రొడక్ట్స్ రాకుండా నాణ్యమైన ప్రొడక్ట్స్ మాత్రమే వినియోగదారులకు రావాలి. వాటికి ట్యాక్స్ కూడా సరైన పద్ధతిలో పే చేయాలనే ఉద్దేశంతో కొన్ని చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఇప్పుడు ఏవైతే ప్రొడక్ట్స్ మనం సీజ్ చేశామో వీళ్ళెవరు కూడా ఆ చట్టాన్ని పాటించని, అదేవిధంగా ఇల్లీగల్ గా ట్యాక్స్ ఎగ్గొట్టి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ ఇవి ఆ చట్టం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్కెట్లో రిలీజ్ చేయడానికి వీల్లేదు. అందుకనే వీటిని తప్పనిసరిగా మనం ఇన్సిగ్నేట్ చేయడం అనేది జరుగుతుంది. మోస్ట్లీ బర్మీస్ లాంగ్వేజ్ లో ఉన్న మన సిగరెట్ ప్యాకెట్స్ అన్ని దొరికాయి. సో మన ఉద్దేశం ప్రకారం అవన్నీ కూడా మయన్మార్ నుంచి మనకు ఇంపోర్ట్ అయ్యాయని చెప్పేసి మనం భావిస్తున్నాం. మిగిలిన ఏవైతే ఫేక్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, అంటే ఏవైతే మార్కెట్లో బాగా ప్రచారంలో ఉన్న గోల్డ్ ఫ్లేక్ లాంటి ఎటువంటి సిగరెట్స్ ఉన్నాయో వాటిని అనుకరించుకుంటూ వీటిలో కూడా గోల్డ్ విమలు, గోల్డ్ స్టెప్ అనే పేరుతోటి దాదాపుగా అదే సిగరెట్ ను పోలిన విధంగా ఈ సిగరెట్స్ ను తయారు చేస్తున్నారు.